life like a queen. It's a golden, golden, golden. 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 Live life like a queen. It's a golden, golden, golden. 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 Hi, hello, welcome to my channel. This is me Vitika. Again, I'm back with a very informative episode. నన్ను ఇష్టపడే వాళ్ళు, నా గురించి తెలుసుకోవాలనుకునే వాళ్ళు ఈ వీడియోని అస్సలు స్కిప్ చేయొద్దు. అండ్ దిస్ వీడియో ఇస్ డెడికేటెడ్ టు ద పీపుల్ హూ వాంట్స్ టు హ్యావ్ అ బేబీస్ న్యాచురలీ అవ్వనప్పుడు IVF త్రూ కానీ IUI గురించి కానీ అలా వెళ్ళాలనుకునే వాళ్ళకి ఈ వీడియో నేను డెడికేట్ చేస్తున్నాను. ప్రపంచంలో ఎవ్వరికి లేని పవర్ మన అమ్మాయిలకి మాత్రమే ఉంది. అది గివింగ్ బర్త్ టు అ చైల్డ్. నేను చేసే DIYs ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈ రోజు నేను పర్సనల్గా నా గురించి తెలుసుకోవాలనుకున్నా. అండ్ అంతేకాకుండా అసలు ఏంటి ఇవన్నీ, అసలు ఈ ఫర్టిలిటీ అంటే ఏంటి, IUI అంటే ఏంటి, ఇవన్నీ నాకు అసలు ఏం ఐడియా లేదు. నా విషయానికి వచ్చేసరికి ఐ ఆల్వేస్ వాంట్ టు హ్యావ్ అ చైల్డ్ బిఫోర్ 30 years. ఆల్మోస్ట్ 26 ఆ టైంలోనే ఐ గాట్ కన్సీవ్డ్ అండ్ ఐ హ్యాడ్ అ వెరీ బ్యాడ్ మిస్క్యారేజ్. సో అప్పటి నుంచి ఐ హ్యాడ్ అ వెరీ బ్యాడ్ ఫియర్ అనమాట. సో అందుకని చెప్పి ఐ ఆల్సో హ్యావ్ అ డౌట్, లైక్ అసలు నా ఎగ్స్ ఎలా ఉన్నాయి, నా ఎగ్ కౌంట్ ఎలా ఉంది, అసలు నేను పర్సనల్గా ఐఎమ్ రెడీ టు గెట్ ప్రెగ్నెంట్, ఇవన్నీ క్వశ్చన్స్ వచ్చాయన్నమాట. సో అసలు ఈ టైంలోనే ఐ స్టార్టెడ్ లిస్నింగ్ అబౌట్ ఎగ్ ఫ్రీజింగ్, ఇలా చాలా వింటూ ఉన్నాను. సో మేబీ ఐ థాట్ దిస్ ఇస్ ద రైట్ టైమ్ టు నో ద ఇన్ఫర్మేషన్ ఫర్ మై సెల్ఫ్ అండ్ ఫర్ ఎవ్రీ వన్ హూ ఆర్ వాచింగ్ ఆల్సో. అండ్ నాలాగే నా బెస్టీస్ కూడా చాలా రెస్పాన్సిబుల్ అని నేను ఫీల్ అవుతాను. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్ అండ్ సీ యూ గైస్ ఎట్ OSS ఫర్టిలిటీ సెంటర్. బై బై. Hello, Dr. Kavya. Hi Vitika, how are you? I'm good. How have you been? I'm good. Okay, besties, meet Dr. Kavya. So I'm Dr. Kavya, working as a fertility specialist in OSS Fertility. సో ఈరోజు చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఎక్కడి నుంచి మొదలు పెడదాం? ఫస్ట్ అయితే అసలు నాకు ఐ లవ్ బేబీస్, ఐ వాంట్ టు హ్యావ్ బేబీస్ అండ్ ఆల్, బట్ I can see that. యూ కెన్ సీ మీ వెదర్ యూ సీ మీ విత్ I know. బేబీస్. మీకు అర్థమైపోద్ది ఏంటి అసలు వెతక అని చెప్పి అందరూ అడుగుతారు, ఏంటి మీరు కనేయచ్చు కదా అని. బట్ దానికి ఒక టైం రావాలని నేను చాలా బిలీవ్ చేస్తాను. సో మామూలుగా ఒక అమ్మాయి బేబీని కనాలి అంటే అసలు ఫస్ట్ తీసుకోవాల్సిన స్టెప్ ఏంటి, అసలు ఆ ఫర్టిలిటీ గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? సో ప్రెగ్నెన్సీ అనేది చాలా ఒక గొప్ప వరం అమ్మాయిలందరికీ. కాకపోతే ప్రెగ్నెన్సీ అంత ఈజీగా కూడా ఇవాళ రోజులలో రావట్లేదు. యాజ్ వి సీ అవుట్ ఆఫ్ 3 people అట్లీస్ట్ 1 is సఫరింగ్ విత్ ఫర్టిలిటీ. సో ఎందుకు అనంటే మనకి ఏజ్ తో లింకప్ అయి ఉంటుంది. ఏజ్ లెస్ దాన్ 30 ఉన్నప్పుడు ఇట్స్ ఈజీ టు కన్సీవ్. అలాగే ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ కూడా ఏజ్ లెస్ దాన్ 30 ఉన్నప్పుడు చాలా మేము ఎలా చేసినా కానీ వాళ్ళకి ఈజీగా ప్రెగ్నెన్సీస్ వస్తూ ఉంటాయి. అదే ఏజ్ అబౌవ్ 30 వెళ్తున్నప్పుడు ఏంటంటే మనకి ఓవరీస్ లో ఎగ్స్ ఉంటాయి కదా, ఎగ్ నంబర్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో అలా తగ్గిపోతున్నప్పుడు ఏంటంటే వీ హ్యావ్ టు గ్రాప్ దట్ ఆపర్చునిటీ. ఆ పర్టికులర్ పీరియడ్ 30 to 33 అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇంతకు ముందు అంతా కూడా నేను అనుకునేదాన్ని, నేను ఇంత ఎనర్జెటిక్ గా ఉన్నాను కదా, ఇంత హెల్దీగా ఉన్నాను కదా, నా ఇష్టం వచ్చినప్పుడు కంటాను, మీరెవరు అడగడానికి అని చాలా మందికి ఆన్సర్స్ ఇచ్చేదాన్ని. ఎప్పుడైతే నేను ఈ డిస్కషన్స్ ఫ్రెండ్స్ తో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చెప్పారు, హలో అంత ఇది అవ్వకు, చాలా కష్టం అవుతుంది ప్రెగ్నెన్సీ అనేది. అంటే వన్స్ యూ రీచ్ 30 తర్వాత నువ్వు ఎంత హెల్దీగా ఉన్నావు, నీ హెల్త్ అంటే ఆర్ యూ రెడీ టు బికమ్ మదర్, అవన్నీ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. నువ్వు ఇప్పుడు రెడీగా లేకపోయినా ప్రెగ్నెంట్ అవ్వడానికి, తర్వాత అవ్వాలని ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకోవాలి అని అంటున్నారు. అది నిజమేనా? నిజం వితిక. నేనేమనుకుంటానంటే మనకి ఇప్పుడు లోపల ప్రెగ్నెన్సీ రావాలంటే యూట్రస్, ఫెలోపియన్ ట్యూబ్స్ అండ్ ఓవరీస్ 3 ఇంపార్టెంట్ స్ట్రక్చర్స్ ఉంటాయి మనకి.
సో ఇందులో మనకి యూట్రస్ అనేది చాలా ముఖ్యం. గర్భసంచిలో మనకి అంటే లైక్ చేంజెస్ ఇన్ ద షేప్ అలాంటివి ఉన్నప్పుడు మనకి తెలీదు, వి డోంట్ నో. అలాగే ట్యూబల్ బ్లాక్స్ ఉన్నప్పుడు కూడా మనకి తెలీదు. అలాగే మనకి పీరియడ్స్ రెగ్యులర్ గా వస్తున్నాయి అని అనుకుంటాము, అంటే దట్ డజంట్ మీన్ దట్ ఇట్ ఈస్ డెఫినెట్లీ ఓవ్యులేషన్. అంటే ఎగ్ రిలీజ్ అవుతుంది అని దాంట్లో చాలా మంది ఉంటారు. సో బట్ ఇక్కడ ఏంటంటే హౌ కెన్ అ ఫర్టిలిటీ డాక్టర్ యాడ్ సమ్ వాల్యూ మనకి ఎలా అంటే, ఇప్పుడు అదే ఎగ్ ని మనము అల్ట్రాసౌండ్ మానిటరింగ్ లో చూస్తున్నప్పుడు ఎగ్ సైజ్ ని ఏ రోజు విడుదల అవుతుంది ఎగ్, అదే టైం కి యూట్రస్ ఎలా ఉంది క్యాప్చర్ చేయడానికి, సో ఆ వే ఫెలోపియన్ ట్యూబ్ వే బాగుందా అనే ది అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ వీ విల్ కీన్లీ అబ్జర్వ్. ఇది వరకు మనకి రేషియో చాలా ఎక్కువ ఉండేది న్యాచురల్ కన్సెప్షన్. బట్ ఎప్పుడైతే నేను ఓఎస్ఎస్ ఇట్లా వస్తున్నప్పుడు చూసాను హోర్డింగ్స్ 1 lakh+ IVF కిట్స్ అని, లైవ్ బర్త్స్. ఐఎమ్ లైక్ రియలీ అసలు అంత మంది, లైక్ హౌ ఇస్ ఇట్ అసలు, దట్స్ సో గుడ్. అంటే మనకి ఓఎస్ఎస్ కన్నా బెటర్ క్లినిక్ ఎక్కడా లేదు మన హైదరాబాద్ లో, ఆంధ్ర అండ్ తెలంగాణ, దట్ ఐ నో. అసలు నెక్స్ట్ ఏం చేయాలి, లైక్ యునో IUI అంటే ఏంటి? సో న్యాచురల్ గా అయితే అవుట్ ఆఫ్ 10 1 కెన్ కన్సీవ్. బట్ మనకేంటంటే IUIకి వెళ్ళాల్సిన అవసరం వచ్చినప్పుడు ఇట్ ఈస్ 2 people, అంటే అవుట్ ఆఫ్ 10 2 విల్ కన్సీవ్. ఎప్పుడు చేయించాలి IUI అంటే నార్మల్ గా 6 months ట్రై చేశాక రాకపోతే, ఇంకా దే ఆర్ వెరీ యాంగ్షియస్ అన్నప్పుడు. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, హస్బెండ్ స్పర్మ్ కౌంట్ అండ్ మోటిలిటీలో ప్రాబ్లం ఉంది, మెడికేషన్స్ తోని మేము మీకు ఒకవేళ టాబ్లెట్స్ ఇచ్చినా కానీ అది యూస్ చేశాక ఇంప్రూవ్మెంట్స్ లేదు అన్నప్పుడు IUI, ఇంట్రా యూట్రైన్ ఇన్సెమినేషన్ ఆఫ్ హస్బెండ్ స్పర్మ్ ఇంటూ ద యూట్రస్. నార్మల్ గా వరల్డ్ వైడ్ సక్సెస్ రేట్స్ గురించి మాట్లాడుకుంటే నార్మల్ గా ఓవ్యులేషన్ ఇండక్షన్ అండ్ టైమ్డ్ ఇంటర్ కోర్స్ అంటాం. అంటే వీఆర్ టైమింగ్ ది ఇంటర్ కోర్స్ ఫర్ ద కపుల్. సో దానికి వరల్డ్ వైడ్ సక్సెస్ రేట్స్ ఆర్ 10%, కానీ OSS సక్సెస్ రేట్స్ ఆర్ 20 to 30%. అలాగే IUI కి కూడా వరల్డ్ వైడ్ సక్సెస్ రేట్స్ ఆర్ 15%, బట్ OSS కి ఇట్ ఇస్ 30%. కమింగ్ టు IVF, ద మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్, ఇందులో వరల్డ్ వైడ్ సక్సెస్ రేట్స్ ఆర్ 40%, whereas OSS stands at 60 to 70%. అంటే ట్రీట్మెంట్ చేయగానే సక్సెస్ అయిపోయింది అని యూరిన్ ప్రెగ్నెన్సీ స్ట్రిప్ లేకపోతే మనకి స్కాన్ లో కనిపించడం కాదు. వి వాంట్ అ బేబీ, హెల్దీ లైవ్ బేబీ, అండ్ దట్ ఈస్ ది క్రక్స్ ఆఫ్ ఎనీ IVF క్లినిక్. సో గర్భసంచి ఎంత సేఫో మీ ల్యాబ్ కూడా అంత సేఫ్. ఎగ్జాక్ట్లీ. వాట్ ఈస్ IVF? ఎక్కడ చూసినా ఇప్పుడు ప్రస్తుతానికి చాలా మంది ఆప్ట్ చేస్తున్నారు అండ్ చాలా మంది కన్ఫ్యూజన్ లో ఉండిపోయారు. IVF, యా వితిక, ఇట్స్ అ వెరీ గుడ్ క్వశ్చన్. ఐ థింక్ మనం చాలా మాట్లాడుకుంటున్నాము, బట్ నేను IVF అనేది ఏంటి, ఎలా చేస్తాము అసలు ల్యాబ్ లో, ఐ థింక్ చాలా మందికి డౌట్ ఉంటుంది. అండ్ యునో ఐల్ షో ఇట్. మనం లోపలికి వెళ్దాం, ల్యాబ్ లోపలికి. చూపించడం ఏంటి అసలు? సో దట్స్ వాట్ నేను IVF ప్రాపర్ గా ల్యాబ్ ఎలా ఉంటుంది, హౌ డు వి కలెక్ట్ ఎగ్స్, ఎలా ఎగ్ ని స్పర్మ్ ని మనం మిక్స్ చేస్తాం. డెఫినెట్లీ. ఇది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఇక్కడికి వచ్చే ముందు జస్ట్ మాట్లాడదాము అని చెప్పండి, బట్ ఎప్పుడైతే చూస్తే మనకి ఇంకా ఈజీగా అర్థమవుతుంది మాలాంటి వాళ్ళకి ఎస్పెషలీ. సో లెట్స్ గో. సో ఇక్కడ ఏంటంటే నార్మల్ గా ఎగ్ కలెక్షన్ అనేది అండర్ అనెస్థీషియా జరుగుతుంది. సో జనరల్ అనెస్థీషియా. ఎగ్ కలెక్షన్ ప్రొసీజర్ మొత్తం ఒక 15 to 20 minutes టైం పడుతుంది మనకి. సో దిస్ ఇస్ ద ప్లేస్ వేర్ వి ప్లేస్ ద పేషెంట్, అండ్ దెన్ మనము ప్రొసీజర్ స్టార్ట్ చేసేటప్పుడు వీల్ హ్యావ్ అన్ అల్ట్రాసౌండ్ మెషిన్. మనం చేసే ఎగ్ కలెక్షన్ ఇట్ ఇస్ అండర్ అల్ట్రాసౌండ్ గైడెడ్. వి ఆస్పిరేట్ ఆల్ ద ఫాలికల్స్, అంటే ఓవరీలో ఉన్న ఫాలికల్స్ అన్నిటిని కూడా మనము ఆస్పిరేట్ చేస్తాము విత్ ది హెల్ప్ ఆఫ్ ఏ సక్షన్ మెషిన్. ఓకే. సో ప్రతి టెస్ట్ ట్యూబ్ లో ఒక్కొక్క ఫాలిక్యులర్ ఫ్లూయిడ్ మనము ఈ విధంగా ఇందులో ఈ టెంపరేచర్ లో మనం మెయింటైన్ చేస్తాం అండర్ కంట్రోల్ ప్రెషర్. దిస్ ఇస్ ద సక్షన్ మెషిన్ అండ్ దిస్ ఇస్ ది వార్మర్, టెస్ట్ ట్యూబ్ వార్మర్. Okay. Then from here, see why I said our lab is equipped is because everywhere we have a connectivity. So from here a person don't need to go like this. Directly manaki ikkad nunchi embryologist will take the tube. Okay. So because it has to be very quick process. Very quick, exactly. Okay. So from here the test tube is taken and then the fluid, follicular fluid ni ikkada microscope lo manamu this is check chestam. Okay. So test tube lo nunchi manaki follicular fluid raagani laminar air flow lo manamu oka dish lo a follicular fluid ni manamu poskoni dantlo manamu we will search for eggs. మనకి ఎగ్స్ వచ్చిన ఎగ్స్ అన్ని కూడా ఒక సెపరేట్ డిష్ లో పెట్టుకుంటాం. దెన్ విల్ ట్రాన్స్ఫర్ దమ్ ఇంటూ ది ఇంక్యుబేటర్. దిస్ ఇస్ హెరాసిల్. ఓకే. సో ఇందులో ఒక 2 hours ఉంటాయి మనకి. ఓకే. అండ్ దెన్ వాట్ వి డూ ఇస్ ఈచ్ ఎగ్ ని మనము అండర్ మైక్రోస్కోప్. దిస్ ఇస్ ది ఎక్సీ మెషిన్, ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్. ఇందులో మనం ఎగ్ ని
మనం చూసుకొని ఎగ్కి మనము ఏం చేస్తామంటే స్పర్మ్తో ఇంజెక్ట్ చేస్తాం. The most crucial step is here. ఓకే, నైస్. So then again, సో దీనిలో చూసి చేస్తారు. ఓకే, సో ఇలా మనకి ఇక్సీ అయిపోయాక దెన్ వీ విల్ ట్రాన్స్ఫర్ దట్ ఇన్ టు ది ఇంక్యుబేటర్. ఓకే, మింక్ ఇంక్యుబేటర్స్ ఇవి. మింక్. సో ఇందులో ఫస్ట్ బేసిక్ థింగ్ ఇస్ ఫర్టిలైజేషన్. ఎగ్ స్పర్మ్ ఫర్టిలైజ్ అయితే మనకి 90% యునో ఇట్ ఈస్ గోయింగ్ గుడ్ అని. ఓకే, బట్ అగైన్ ది ఎంబ్రియో హ్యాస్ టు గ్రో. Day 3, Day 5 అని ఉంటాయి వితిక. మామూలుగా చాలా మంది పేషెంట్స్ అడుగుతారు విచ్ ఎంబ్రియో స్టేజ్ ఇట్ ఈస్ బెటర్ టు ట్రాన్స్ఫర్ మేడం అని అడుగుతారు. సో డిపెండింగ్ అపాన్ ద ల్యాబ్, యువర్ కల్చర్ సిస్టమ్స్, 24/7 embryology services, and OSS is standing unique here because we have a very good embryology team with all the equipped top-notch ఇన్స్ట్రుమెంట్స్ హియర్. సో ఇక్కడ ఏంటంటే ఎంబ్రియోస్ అన్డిస్టర్బ్డ్ కల్చర్స్ లో ఉంచుతాము. Day 5 కి బ్లాస్టోసిస్ట్ అంటాం. సో అలా బ్లాస్టోసిస్ట్ స్టేజ్ లో వీలవుతే మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసేస్తాం పేషెంట్ కి, లేదా వీ విల్ ఫ్రీజ్ దోస్ ఎంబ్రియోస్. అచ్చా, ఓకే. సో దోస్ ఆర్ ది ఎంబ్రియోస్ వితిక. ఐ వాస్ టాకింగ్ బ్లాస్టోసిస్ట్ అంటున్నాను కదా, అలా రౌండ్ గా. Okay. So it's like a round structure. Okay. Which has an inner cell mass also with beautiful embryos. Okay. So ఈ embryos grow అయిపోయినాయి. Okay. They're ready to freeze these embryos. Oh, okay. దీని తర్వాత so once the embryos are frozen, then at a particular later date లో మనకి యూట్రస్ లైనింగ్ పర్ఫెక్ట్ గా ఉన్నప్పుడు లేడీకి we transfer the embryos here. Okay. మనం egg collection room కి ఇక్కడికి చూసిన డిఫరెన్స్ ఏంటంటే this is not under anesthesia. Okay. So without anesthesia ne manamu Prepare simple ga better. painless, it is painless, and after the embryo transfer patient will be here for at least couple of hours and then she can go back home. So this is our cryo room Vitika. We were discussing ippudu jarugutuna freezing embryos akkada freeze ayi ekkadiki veltayante these are the cryo tanks. Okay. So these are the cryo tanks where the embryos are there. లిక్విడ్ నైట్రోజన్ లో ఎంబ్రియోస్ -degrees టెంపరేచర్ లో దే ఆర్ దేర్. సో ద బేబీస్ ఆర్ ఇన్సైడ్. ఇందాక చూసిన ఎంబ్రియోస్ ఉన్నాయి కదా, అవన్నీ దీని లోపల ఉన్నాయంట. మై హార్ట్ రేజెస్ నౌ. Good. Okay. This is all about IVF. Now I hope you understand how the IVF treatment happens, and let's go outside, and I have so much to discuss with you. Yeah. So ఇలాగ ఐవీఎఫ్ చేయించుకున్న వాళ్ళు, నాకు తెలిసిన వాళ్ళు ఒక చాలా మంది ఉన్న వాళ్ళలో కొంతమందికి ఫెయిల్యూర్ అయ్యింది. అసలు ఎందుకు, లైక్ వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? నార్మల్ గా ఐవీఎఫ్ చేయించుకున్న వాళ్ళకి ఫెయిల్యూర్ అయిందన్నమాట. సో మనము ఎంబ్రియో గురించి కనుక్కోవాలి అంటే ఎంబ్రియోని టెస్ట్ చేయాలి. సో ప్రీ జెనెటిక్ టెస్టింగ్ అనేది మనకి అవైలబుల్ OSS లో ఉంది. సో ప్రీ జెనెటిక్ టెస్టింగ్ అంటే ఏంటనంటే ఎంబ్రియోని యూట్రస్ లోకి పంపించే ముందే మనం దాన్ని అది నార్మల్ కాదా తెలుసుకుంటున్నాం. సో దట్ ఈస్ ది అడ్వాన్స్మెంట్. అంటే ఇది ఎవరికి చేస్తామంటే ఏజ్ అబవ్ 35 ఉన్న వాళ్ళలో, బికాస్ ది ఎగ్స్ ఆర్ గ్రోయింగ్ ఓల్డ్ అండ్ ద ఛాన్సెస్ ఆఫ్ హ్యావింగ్ ఎన్ అబ్నార్మల్ బేబీస్ ఎక్కువగా ఉన్న వాళ్ళలో మనం జెనెటిక్ టెస్టింగ్ చేసుకొని నార్మల్ ఎంబ్రియోని చూస్ చేసుకోవడం వల్ల వాళ్ళ టైం తగ్గుతుంది అండ్ ఛాన్సెస్ ఆఫ్ సక్సెస్ ఇస్ మోర్. ఇప్పుడు లీడ్ గా ప్రెగ్నెంట్ అవ్వాలనుకునే వాళ్ళు, అంటే ఇప్పుడు నేను 30 అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, నాకు తర్వాత ఎప్పుడు ప్రెగ్నెంట్ అవ్వాలి అని ఉంది, హెల్దీ బేబీని కనాలని ఉంది, లేకపోతే సింగిల్ గా ఉంది, అంటే హస్బెండ్ లేకుండా సమ్ పీపుల్ వాంట్ టు హ్యావ్ అ బేబీ, గివ్ బర్త్ టు అవర్ చైల్డ్. సో వాళ్ళందరూ హౌ డు దే మేక్ బేబీస్? లైక్ ఇప్పుడు ప్రెగ్నెన్సీ వద్దు, మ్యారేజ్ వద్దు, కొంచెం డిలే చేద్దాం అనుకున్నప్పుడు ఎగ్ ఫ్రీజింగ్ అనేది బెస్ట్ ఆప్షన్. ఓకే. సో ఎగ్ ఫ్రీజింగ్ అంటే ఏంటంటే మనకి ఓవరీస్ లో అండాశయాలలో నంబర్ ఆఫ్ ఎగ్స్ అనేవి కొన్ని డిసైడ్ అయ్యి ఉంటాయి. ఎగ్ ఫ్రీజింగ్ అంటే ఈ మధ్య చాలా మంది మాట్లాడుతున్నారు కదా, లైక్ ప్రియాంక చోప్రా, మృణాల్ ఠాకూర్, చాలా మంది సెలబ్రిటీస్ నుంచి కూడా విన్నాము దే ఆర్ ఫ్రీజింగ్ దేర్ ఎగ్స్ అని చెప్పి. లెట్స్ బిగిన్ ద ర్యాపిడ్ ఫైర్ విత్ 5 questions. ఫస్ట్ ఐవీఎఫ్ కి వెళ్ళాలి అంటే పేరెంట్స్ కి వచ్చే క్వశ్చన్ ఏంటంటే మన బేబీ ఏనా, మిక్స్ చేస్తారు అని ఒకటి ఉంటది, అది నిజంగా అవుతుందా ఏంటి? అసలు నాకు కూడా కన్ఫ్యూజన్ ఉంది. అందుకని నమ్మకం ఎలా ఇస్తాము అంటే వీ హ్యావ్ ఎ యూనిక్ సిస్టమ్ కాల్డ్ విట్నెసింగ్ సిస్టమ్ ఇక్కడ. సో విట్నెసింగ్ సిస్టమ్ ఏంటనంటే ఎవ్రీ కపుల్ విల్ బి గివెన్ ఎ పర్టికులర్ QR code which has to be matched at every step everywhere in the lab. సో ఐవీఎఫ్ బేబీస్ హెల్దీగా పుట్టరని ఎప్పటి నుంచో అందరూ అనుకునే ఒక విషయము, అది నిజమా కాదా?
సో బేబీస్ విషయానికి వస్తే న్యాచురల్ బేబీస్కి IVF బేబీస్కి ఎటువంటి డిఫరెన్స్ ఉండదు. IQ విషయంలో కానివ్వండి, లేదా హెల్త్ విషయంలో కానివ్వండి, వాళ్ళ గ్రోత్ స్పర్ట్ కానివ్వండి, ఎవ్రీథింగ్ ఇట్ ఈస్ జస్ట్ సిమిలర్ లైక్ న్యాచురల్ బేబీస్. మనకి గుర్తుపట్టడం అనేది చాలా డిఫికల్ట్ అవుతుంది. కాకపోతే ఒక్కటి ఏంటనంటే ట్విన్స్ చూసినప్పుడల్లా అది IVF ప్రెగ్నెన్సీ ఏమో అని అనుకుంటారు. అగైన్ ఇట్ ఈస్ ఎ పర్సనల్ చాయిస్ ఫర్ ద కపుల్. ట్విన్స్ కావాలనుకుంటే డబుల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ లేదా సింగిల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ కి వెళ్తారు. ఇన్ బోత్ ద సినారియోస్ అగైన్ ద బేబీస్ ఆర్ కంప్లీట్లీ నార్మల్ IVF బేబీస్. IVF అనేసరికి చాలా మంది పెద్ద సర్జరీస్ అలా అనుకుంటారు. ఈ ప్రాసెస్ సేఫా ఆర్ పెయిన్ఫుల్ ఉంటుందా లేదా? ఎగ్స్ ని గ్రో చేయడానికి ఇంజెక్షన్స్ ఒకటి మాత్రం డెఫినెట్ గా తీసుకోవాలి. మనము ఇంజెక్షన్స్ ని కూడా కట్ షార్ట్ చేయడానికి వీ హ్యావ్ ఓరల్ సప్లిమెంట్స్, బట్ వీ విల్ హ్యావ్ అట్లీస్ట్ 2 ఇంజెక్షన్స్. ఒక 10 to 12 days అది ఏంటంటే సబ్క్యూటేనియస్ రూట్ లో మనం పొట్టకి ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒక్కటే పెయిన్ఫుల్. అంటే కొంతమంది స్కాన్స్ కి భయపడతారు. మేడం మీరు ఎగ్ కలెక్షన్ చేసేటప్పుడు అనస్థీషియా ఇస్తాము, కాకపోతే ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అప్పుడు వి విల్ అవాయిడ్ ది అనస్థీషియా బికాస్ ఇట్ ఈస్ అ సింపుల్ ప్రొసీజర్. ఒక IVF సైకిల్ కి ఎంత టైం పట్టొచ్చు? నార్మల్ గా కపుల్ ఎన్రోల్ అయినప్పటి నుంచి వి విల్ థరలీ ఇన్వెస్టిగేట్, అంటే వాళ్ళకి అన్ని రక్త పరీక్షలు, హస్బెండ్ కి స్పర్మ్ టెస్ట్ ఇవన్నీ చేపించాక ఆ డాక్టర్ కపుల్ తో డిస్కస్ చేసినప్పుడు ఫస్ట్ వి విల్ ఇన్వాల్వ్ దెమ్ ఇన్ అవర్ డిస్కషన్. దెర్ ఇస్ నో హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్, అంటే మీరు వచ్చారు ఇదే చేయించుకోవాలి అనేది ఏం లేదు. OSS లో వి పర్సనలైజ్ అవర్ ట్రీట్మెంట్స్ అకార్డింగ్లీ. వాళ్ళకి నచ్చిన విధంగా వాళ్ళకి ఎంతైతే టైం ఉందో దాన్ని బట్టి మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, IVF చూస్ చేసుకునే కన్నా ముందు అందరూ ఆలోచించేది ఒకటే విషయం, అంటే సెంటర్ కి రాకముందే వాళ్ళే ఫిక్స్ అయిపోతారు అనమాట. నేను విన్నది కూడా ఏంటంటే IVF అనేది చాలా ఎక్స్పెన్సివ్, మంచి అదే పేరున్న హాస్పిటల్కి వెళ్తే ఇంకా ఎక్కువ అయిపోతాయి అని చెప్పి రాంగ్ డెసిషన్స్ తీసుకోవడము, ప్లస్ వాళ్ళకి తెలియకుండానే. సో అసలు మామూలుగా ఒక IVF సైకిల్ కి ఎంత కాస్ట్ ఉండొచ్చు? అంటే ఇట్ డిపెండ్స్ అపాన్ పర్సన్, ఎంత హెల్దీగా ఉన్నారు, వాళ్ళ నంబర్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ సిచ్యువేషన్ ని బట్టి కాస్ట్ అనేది ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ 75,000 అండ్ ఇట్ కెన్ గో అప్ టు దేర్ రిక్వైర్మెంట్. చెప్పలేము. సో చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఫైనల్ గా వై ఓయాసిస్? ఎందుకు OSS అని అంటే ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ వీ హ్యావ్ ఎ వెరీ గుడ్ క్లినికల్ ఎక్స్పర్ట్ టీమ్ అండ్ వీ హ్యావ్ ఎ వెరీ గుడ్ ఎంబ్రియాలజీ టీమ్ అండ్ ఎ వెరీ గుడ్ ఎంబ్రియాలజీ ల్యాబ్. అంటే వరల్డ్ క్లాస్ టెక్నాలజీతోని మనకి ల్యాబ్ అనేది ఉండడం ఇక్కడ చాలా అడ్వాంటేజ్ OSS లో. అండ్ మోర్ దెన్ 1 lakh IVF babies we have given to the patients. That is the most happiest thing for us. And we are all over India, all across India in 32 centers. మనకి ఇంత వాస్ట్ ఎక్స్పాన్షన్ అవ్వడానికి రీజన్ నమ్మకం. పేషెంట్స్ కి మా మీద ఉన్న నమ్మకంతోనే మేము ఇంతగానం ఎదగగలిగాము. అండ్ మోర్ దెన్ దాట్ ఆల్ దిస్ ఇస్ బికాస్ we are having more than 15 years of experience in the field of fertility. Okay. That's amazing. Thank you so much for making it so easy for me to understand. Thank you so much, Vitika. ఇంత టైం తీసుకొని పేషెంట్స్ కి ఎన్ని డౌట్స్ అయితే ఉంటాయో ఐ థింక్ ఇవాళ మనం డిస్కస్ చేసుకున్నాం అవన్నీ. సో వితికా హెల్త్ తోని నేను ఇవాళ మీ అందరికీ ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇవ్వదలుచుకున్నాను దట్ IVF లో ఉన్న భయాలని మీరు తొలగించుకోవడానికి OSS ఫర్టిలిటీని ఎప్పుడైనా సందర్శించవచ్చు. We here are there to help you anytime. Thank you. And మీకు కనుక ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా, ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా సరే కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ ఇస్తాను. ఆ లింక్ త్రూ మీరు ఫ్రీ కన్సల్టేషన్ పొందొచ్చు OSS నుంచి. అంతేకాకుండా ఫోన్ నెంబర్స్ కూడా ఉంటాయి, యూ కెన్ కాంటాక్ట్ దెమ్ డైరెక్ట్లీ. ఈ వీడియో తోటి మీకు కూడా ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. రైట్ టైంలో రైట్ డెసిషన్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈ వీడియో కనుక మీకు ఎలా అయినా హెల్ప్ అయితే కింద కమెంట్ చేసి చెప్పండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. లాట్స్ ఆఫ్ లవ్. యువర్ వితికా సైనింగ్ ఆఫ్. బై.